హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ప్యాంట్ కోసం 2 మీటర్స్ క్లాత్ సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేశాక 4 ఓపెన్స్ వస్తాయి. ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా, ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ ప్యాంట్ లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది. ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ కలిపి 38 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన వాటిని స్కేల్ సహాయంతో స్ట్రైట్ లైన్ని గీసుకుందాం. ఇప్పుడు వేస్ట్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఈ ప్యాంట్కి హిప్ సైజ్ 34 డివైడెడ్ బై 4 చేస్తే 8.5 వచ్చింది. లూజింగ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసి 10.5కి మార్క్ చేసుకుందాం. లూజింగ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసాం కదా, అదేవిధంగా ఇక్కడ 3 ఇంచెస్ యాడ్ చేసుకుని 11.5కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కుల్ని స్కేల్ సహాయంతో స్ట్రైట్ లైన్ని గీసుకుందాం. పిస్తా కోసం 3 ఇంచెస్ పెట్టుకుని రౌండ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్కి ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి. ఈ స్కేల్తో చేస్తే చాలా స్మూత్గా వస్తుంది, ముఖ్యంగా బిగినర్స్కి. ఇక్కడ నుండి మొత్తం ఎంత లూజు వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ 13.5 ఇంచెస్ వచ్చింది. వచ్చిన ఈ 13.5 ఇంచెస్లో సగం దగ్గర మార్క్ చేసుకోవాలి, అంటే 6.75 దగ్గర. అదేవిధంగా యాంకిల్ దగ్గర కూడా సేమ్ ఇలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు యాంకిల్ లెంత్ కాలు చివరన 7 ఇంచెస్ ఉంది. మార్క్ చేసిన ఒకవైపు 3.5 ఇంచెస్, ఇంకొక వైపు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా 8 ఇంచెస్ వచ్చింది. కాలు చివరి మార్కింగ్ దగ్గర నుండి కిస్తా మార్కింగ్ వరకు కర్వ్ తీసుకోవాలి. కర్వ్ స్కేల్ లేకపోతే స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంకోవైపు కూడా స్కేల్తో కర్వ్ తీసుకుందాం. ఇలా జాయింట్ చేసుకున్న అన్నిటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా 4 పీసెస్ వస్తాయి. 2 ఫ్రంట్వి, 2 బ్యాక్వి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత 2 పీసెస్ని రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూపించిన ప్లేస్లో స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకుని ఒకదానిపై ఒకటి సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్లో అదేవిధంగా సైడ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్ కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ప్యాంట్ చివరన కూడా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టుకుందాం. ఎలాస్టిక్ కోసం కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. అండ్ ఎలాస్టిక్ లెంత్ వచ్చేసి 26.5 ఇంచెస్ తీసుకున్నాను. సేఫ్టీ పిన్ హెల్ప్తో ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. ఒకవైపు ఎక్కిస్తే రెండో వైపు నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని స్టిచ్ చేసుకుందాం. స్టిచ్ చేసిన తర్వాత ఇలాగుంది. అదేవిధంగా ఈ గ్యాప్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా ప్యాంట్ కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.